Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇప్పటి నుంచి దాదాపుగా 130 డేస్ మినిమం 100 డేస్ టైం ఉంది. మిమ్మల్ని మీరు నమ్మితే మరి వితిన్ 150 డేస్ నుంచి 300 డేస్లోగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక డివిజన్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా మీరు జాబ్ సాధించవచ్చు. ఒకసారి ఊహించుకోండి, మరి ఈ 200 to 300 డేస్లో ఇప్పుడుండే పొజిషన్ నుంచి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే సమాజంలో మీరు మంచి గుర్తింపు, గౌరవం, విద్యకు సంబంధించి ఒక విద్యాధికారిగా, అడ్మినిస్ట్రేటర్గా, ఒక డివిజన్కు సంబంధించి బాస్గా మీరు ఉండొచ్చు. సార్, మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా లైఫ్ డ్రీమ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించడం అని మీరు అనుకుంటే ఈ వీడియో చివరి వరకు మీరు వినడానికి ట్రై చేయండి. కొన్ని ఐడియాస్ మీ జీవితాన్ని మారుస్తాయో లేదో తెలియదు, కానీ మా యూట్యూబ్ ఛానల్ ఎమిలీ అకాడమీ యొక్క వీడియోస్ మాత్రం తప్పనిసరిగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరి జాబ్కి సంబంధించి జనవరి 9th నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్స్కు సంబంధించి, ఏజ్కి సంబంధించి మరి చాలా క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నేను గతంలో చేసిన వీడియోస్ కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. సార్, మాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞాపక శక్తి ఉంది, ప్రాపర్ గైడెన్స్ ప్లాన్ అనేది లేకపోవడం వల్ల గతంలో డిప్యూటీ ఈవో సాధించలేకపోయామని మీలో కొంతమంది భావించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ఈ యొక్క టిప్స్ మీరు ఫాలో అయితే డిప్యూటీ ఈవో జాబ్ సాధించే అవకాశం ఉంది. మొదటిది, వాట్ టు స్టడీ. ఏమి చదవాలో మీకు ఒక క్లారిటీ ఉండాలి. జనరల్ స్టడీస్కి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం. అది క్లాసులు వింటే వచ్చే సబ్జెక్ట్ కాదు. మరి 10th క్లాస్ నుండి, ఇంటర్ నుండి, డిగ్రీ నుండి పీజీ స్థాయిలో విస్తృతంగా వేరు అకాడమిక్ బుక్స్ చదివితే వచ్చేటువంటి నాలెడ్జే ఈ జనరల్ స్టడీస్. నిత్య జీవితంలో మనం చూసేటువంటి సాధారణ అంశాలే జిఎస్లు అడుగుతారు. అది హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, సైన్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, సో వ్యక్తులకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, గ్రూప్స్కు సంబంధించి, గేమ్స్కు సంబంధించి, స్పోర్ట్స్కు సంబంధించి, అవార్డులకు సంబంధించి, కొత్తగా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి, దాన్ని కనుక్కున్నటువంటి వ్యాక్సిన్లకు సంబంధించి, వివిధ అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు, మీ రాష్ట్రంలో జరిగే పరిణామాల దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, చుట్టూ ఉన్న స్థానిక సంస్థల దగ్గర నుంచి, మీ డివిజన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, ఆసియా ఖండం స్థాయి నుంచి, వివిధ ఖండాల కలయిక ఈ యొక్క అంతర్జాతీయ సమాజం నుంచి, ఈ యొక్క భూమి నుంచి, ఆ భూమి ఉండేటువంటి సూర్య కుటుంబం గురించి, ఆ సూర్య కుటుంబం ఉండేటువంటి పాలపుంత అనేటువంటి గెలాక్సీ గురించి, ఆ పాలపుంత ఉండే ఈ సువిశాల విశ్వం నుంచి ఏ కోణములైనా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. కనుక జిఎస్కు సంబంధించి ఏమి చదవాలి? ఇప్పుడే నేను చెప్పాను, దానికి విస్తృత పఠనం అవసరం. 3rd క్లాస్ నుంచి వీలైతే డిగ్రీ వరకు మీ రాష్ట్రంలో ముద్రించిన గవర్నమెంట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, మీకు ఇచ్చిన 10 టాపిక్స్ వారీగా చదవండి. మరి హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, మరి ఏ టాపిక్స్ అయితే మీకు సిలబస్లు ఇచ్చారో ఆ టాపిక్స్ 3rd క్లాస్ టు డిగ్రీ వరకు అకాడమీ బుక్స్ మీరు చదవండి. వీటితో పాటు గత 1.5 year కరెంట్ అఫైర్స్ చదువుతూ కాన్సెప్ట్స్ మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడైనా జనరల్ స్టడీస్లో మీరు ఒక భావన చదివేటప్పుడు గతంలో దాని చారిత్రక నేపథ్యం మరియు వర్తమాన విషయాలతో అనుసంధానం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా గురించి మనం చదివేటప్పుడు ఈ ఉక్రెయిన్, రష్యా గురించినటువంటి చారిత్రక నేపథ్యం
యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం ఏం జరుగుతుంది మనం అవగాహన చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. దీని చారిత్రక నేపథ్యం మరి బిఫోర్ క్రైస్ట్ నుంచి ఇప్పటి వరకు చదువుతూ వర్తమాన వ్యవహారాలను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇటీవల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి 3 చట్టాలు మరి పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చదువుకుంటూ రావాలి. సో కరెంట్ అఫైర్స్తో కూడుకున్నటువంటి జిఎస్ అనేది ఎప్పుడైనా మీరు ఎక్కువ మార్కులు సాధించేటట్లు చేస్తుంది. దానికోసం ముందు మీరు ఈ సువిశాల విశ్వంలో ఉండేటువంటి భూమిలో ఉండే 7 ఖండాలు, ఆ 7 ఖండాలలో ఉండే 200కు పైగా దేశాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి, ఆ ఖండంలో నార్త్లో ఉన్నాయా, సౌత్లో ఉన్నాయా, ఈస్ట్లో ఉన్నాయా, వెస్ట్లో ఉన్నాయా, మరి నార్త్ ఈస్ట్లో ఉన్నాయా, సౌత్ ఈస్ట్లో ఉన్నాయా, నార్త్ వెస్ట్లో ఉన్నాయా, సౌత్ వెస్ట్లో ఉన్నాయా, మీరు ఈ రోజు నుంచి ఒక పెద్ద ప్రపంచ పటం మీ రూమ్లో ఉండాలి. దాంతోపాటు భారతదేశ పటం కూడా. భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. ఇవి ఎక్కడ ఉన్నాయి? నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమున్నాయి, ఈస్ట్లో ఏమున్నాయి, తర్వాత వెస్ట్లో ఏమున్నాయి, అదేవిధంగా ఈశాన్యాన్ని ఏమున్నాయి, వాయువ్యాన్ని ఏమున్నాయి, నైరుతులు ఏమున్నాయి, ఆగ్నేయంలో ఏమున్నాయి, ఇవన్నీ కూడా దిశలు దిక్కుల వారీగా ప్రపంచంలో ఉండే దేశాలు, మన భారతదేశంలో ఉండే రాష్ట్రాలపైన ఒక ప్రాథమిక అవగాహన మీరు కలిగించుకోండి. మరి ఏదైనా ఒక స్టాండర్డ్ ఇయర్ బుక్తో పాటు ఈ అకాడమిక్ బుక్స్ గత 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అయితే జిఎస్ పట్ల మీకు భయం అనేది పోతుంది. సో జిఎస్ చదివేటప్పుడే మీరు ఎంజాయ్ చేయాలి. ఒక క్రికెట్లో బ్యాట్స్మెన్ తాను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడో, ఒక ఫుట్బాల్ ప్లేయర్ మరి తన గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడో, ఒక మ్యూజిక్ మరి లేక డ్యాన్స్ రంగంలో ఉండేవారు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో, మీరు జిఎస్ చదివేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చదువుతూ మీరు ఆనందించండి. చదివిన తర్వాత కాదు ఆనందించేది. ఆ తర్వాత ఏమి చదవాలి ఎడ్యుకేషన్కు సంబంధించి. సో ఎమిలీ అకాడమీ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఎందుకు వినాలంటే, ఎమిలీ అకాడమీ కేవలం ఎడ్యుకేషన్కు సంబంధించి మాత్రమే కోచింగ్ ఇచ్చే సంస్థ. గ్రూప్ 2కు, గ్రూప్ 1కు, కానిస్టేబుల్స్కు, ఎస్ఐకి, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సంస్థ కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఎమిలీ అకాడమీ. కనుక మేము డిఎస్సి ఉన్నా లేకున్నా, ఎడ్యుకేషన్కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా, మేము చెప్పే సబ్జెక్ట్స్ నుంచి డీవేట్ అయ్యి వేరే సబ్జెక్ట్స్ చెప్పలేదు. కనుక యూట్యూబ్లో మా వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఆ ప్రొఫెషనలిజం అనేది కనపడుతుంది. కనుక మెయిన్స్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించిన పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో దాదాపుగా 200+ వీడియో క్లాసెస్ ఈ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కనుక జిఎస్ చదివితే అర్థమవుతుంది, ఎడ్యుకేషన్ వింటే అర్థమవుతుంది. ఫిలాసఫీ లాంటి కష్టమైన టాపిక్స్, సైకాలజీలో ఉండేటువంటి కష్టమైనటువంటి టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్, లెర్నింగ్ లాంటివి, అవి చదివితే అర్థమయ్యే సిద్ధాంతాలు కాదు. బిఎడ్ స్థాయిలో, ఎంఎడ్ స్థాయిలో, లేక డిఎడ్ స్థాయిలో నేర్చుకోవాలి. లేకుంటే ఎమిలీ అకాడమీ లాంటి ఒక ప్రొఫెషనల్ సంస్థ ద్వారా, టీచర్స్ ద్వారా మీరు నేర్చుకోవాలి. గతంలో ఉద్యోగాలు సాధించిన వారితో మీరు మాట్లాడండి. ఎమిలీ అకాడమీ మరి వేదికగా చాలామంది గురుకుల ప్రిన్సిపాల్స్గా, మరి టీచర్స్గా, పీజీటీ, టీజీటీ, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు సాధించారు. చాలా ఎంఏడ్ ఎంట్రన్స్లలో టాప్ 10లో మన వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే మేము ఇచ్చేటువంటి కంటెంట్ ఎక్కడ డీవేట్ కాకుండా ఒక 30 మినిట్స్ క్లాస్లో కనీసం ఒక 60 బిట్స్ కవర్ అయిపోయే విధంగా మా టీచింగ్ ఉంటుంది. ఓపిక చేసుకొని ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ఈ స్టోర్ ఫోల్డర్లో ఏపీ డిప్యూటీఓకి సంబంధించిన ఒక 10 ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. అవి చూడండి. ఆ క్లాసెస్ నచ్చితే ఈ ఎడ్యుకేషన్కు సంబంధించి ఈరోజే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నేను ఒక ప్లాన్ చెప్తాను మరి వర్కింగ్, నాన్ వర్కింగ్ పర్సన్స్కి. ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారు యాప్లో ఉండే 200 వీడియోస్ ప్రతిరోజు మినిమం ఒక 4
మ్యాక్సిమం ఒక 8. ఒకవేళ మీకు టైం లేకపోతే రోజుకు 2 వీడియోస్, ఉదయం ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో చూసుకొని ఆ క్లాస్ విని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదువుకుంటే 100 రోజులలో 200 వీడియోస్కి సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ మీ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ రోజుకు మీరు ఈ వీడియో క్లాసెస్ ఒక 4 క్లాసెస్ విని నోట్స్ రాసుకుంటే 50 డేస్లో కనీసం ఒక 600 నుంచి 700 పేజీల నోట్స్ మీకు తయారవుతుంది. అది ఎడ్యుకేషన్కు సంబంధించిన స్టాండర్డ్ మెటీరియల్. లేదు సార్, నేను పని చేయటం లేదు, జాబ్ చేయటం లేదు అనుకుంటే రోజుకు మీరు 8 వీడియోస్ చూడగలిగితే వితిన్ 25 డేస్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 సిలబస్ అంతా కూడా మీకు ఒక నోట్స్ రూపంలో ఉంటుంది. ఆ నోట్స్ను చదవండి. ఈ యాప్లో ఇచ్చేటువంటి టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి, గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎడ్యుకేషన్ అంటే మీకు భయం పోతుంది. కనుక మరి ఎవరైతే పీజీ విద్యార్థులు, బిఎడ్ లేని విద్యార్థులు ఉంటున్నారో, ఒకవేళ బిఎడ్ ఉండి కూడా ఎడ్యుకేషన్ అంటే అర్థం కాని విద్యార్థులు ఉంటున్నారో, సో ఎమిలీ అకాడమీలో ఉండే ఎడ్యుకేషనల్ క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్ చదవండి, ఆ చదివిన అంశాలు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, టాపిక్ వైజ్గా టెస్ట్లు మీరు రాయండి. తప్పనిసరిగా 300 మార్క్స్ సంబంధించి మినిమం 200 మార్క్స్ మీరు తెచ్చుకుంటారు. మీ తెలివితేటలను బట్టి స్కోరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఏమి చదవాలి, జిఎస్కు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి నేను చెప్పాను. సార్, ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కు ఎందుకు ప్రిపేర్ కావాలి? ఆల్రెడీ నేను గవర్నమెంట్ టీచర్. మీరు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, లేక ప్రైవేట్ స్కూల్ టీచర్ కావచ్చు, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావచ్చు. మన రాష్ట్రంలో ఉండే ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ తీసుకుంటే ప్రతి పాఠశాలకు హెచ్ఎం ఉంటాడు. హెచ్ఎం పరిధిలో మీరు పనిచేస్తుంటారు. ఆ హెచ్ఎం కన్నా హెడ్ ఎవరు ఉంటారంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటాడు. ఈ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరికీ కూడా హెడ్ ఎవరు ఉంటారంటే ఒక డివిజన్కు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు. కనుక మీరు ఒక డివిజన్కు బాస్ కావాలనుకుంటే విద్యా సంబంధంగా వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ఇప్పుడు మీరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే రిటైర్డ్ అయ్యేలోగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కావచ్చు. కనీసం చూడండి, 15 ఇయర్స్ తర్వాత డిప్యూటీఓ నోటిఫికేషన్ వచ్చింది. మీరు రిటైర్డ్ అయ్యే లోపల కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందో లేదో మనం చెప్పలేము. కనుక నవ్ ఆర్ నెవర్. నీవు కాకుంటే ఎవరు, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు డిప్యూటీ ఈఓ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేది. చూడండి, దురదృష్ట దేవత రోజు తలుపులు కొడుతుంది, అదృష్ట దేవత అప్పుడప్పుడు మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కనుక సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక మాస్టర్ ప్లాన్ మీకు చెప్తున్నా, ఏం చదవాలి, ఎందుకు చదవాలి. చూడండి, మీతో పాటు పనిచేస్తున్నటువంటి స్కూల్ టీచర్స్, మీతో పాటు పనిచేస్తున్నటువంటి విద్యాధికారులు, ఒక్కసారి మీరు డిప్యూటీఓ అయితే ఒక డివిజన్లో ఒక మంచి కారులో మీరు తిరుగుతుంటే, మీ దగ్గర కొంతమంది సపోర్టింగ్ స్టాఫ్ ఉంటే, మీరు ఒక ఫంక్షన్కి వెళ్తే ఒకసారి ఆ ఊహ మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఊహను, కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఎమిలీ అకాడమీ. సో ఏమి చదవాలి, ఎందుకు చదవాలి, తర్వాత ఎప్పుడు చదవాలి, చాలా ఇంపార్టెంట్. మరి ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచి మినిమం 100 డేస్, మ్యాక్సిమం 130 డేస్ ఉంది స్క్రీనింగ్ టెస్ట్కు. ఏప్రిల్ 13th స్క్రీనింగ్ టెస్ట్కు 120 డేస్ ఉంది. ఆ తర్వాత ఒక 30-40 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. అంటే గరిష్టంగా 5 నెలల టైం ఉంది మీకు. కనుక నేను ఒక ప్లాన్ చెప్తా, అది ఫాలో కాండి. ఎప్పుడు చదవాలంటే మార్నింగ్ 5 to 1 వరకు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి. ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ వింటూ. ఆఫ్టర్నూన్ 2 to నైట్ 10 వరకు జిఎస్ చదవండి. ఎవరైతే జాబ్ చేయటం లేదో, ఎవరైతే డిప్యూటీఓ కోసం లీవ్ పెట్టి చదువుకుంటున్నారో వారందరూ కూడా ఈ ప్లాన్ ఫాలో కాండి. మార్నింగ్ 5 to 1 ఎడ్యుకేషన్ ఫోకస్ చేయండి. ఎందుకంటే అప్పుడు మరి కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానీ, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 to మరి నైట్ 10 వరకు జిఎస్ చదవండి. మరి ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ 5 to 8 వరకు ఎడ్యుకేషన్లో కనీసం రోజుకు 2 వీడియోస్ చూడండి. మీరు రోజుకు 2 వీడియోస్ చూసి నోట్స్ రాసుకుంటే 100 డేస్లో 200 వీడియోస్ కంప్లీట్ చేయొచ్చు. ఇవి లైవ్ క్లాసెస్ కాదు కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతసేపు అయినా, ఎన్నిసార్లు అయినా ఈ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలసిపోతారు కాబట్టి ఈవినింగ్ 6 to నైట్ 10 వరకు జిఎస్ చదవండి. కొద్ది రోజులు, సెలవు రోజులలో ఎక్కువగా ఫోకస్ చేయండి.
ప్రిలిమ్స్కి ముందు ఒక 10-15 డేస్ ముందు లీవ్ పెట్టండి. ప్రిలిమ్స్ తర్వాత మాత్రం ఎట్లా మీకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంకా కొంత హాలిడేస్ మీరు యాడ్ చేసుకొని మరి మెయిన్స్కు సీరియస్గా మీరు చదవచ్చు. సింపుల్. ఎప్పుడు చదవాలి చెప్పాను. ఎక్కడ చదవాలి? ఎవరైతే ఉద్యోగం చేయటం లేదో, డిప్యూటీఓ కోసం ఎవరైతే లీవ్ పెట్టి మీరు చదువుతున్నారో వారికి ద బెస్ట్ ప్లేస్ మార్నింగ్ 5 to 10 మీ ఇంట్లో చదవండి. మరి 10 to ఈవినింగ్ 5-6 ఒక పబ్లిక్ లైబ్రరీ, ప్రభుత్వ గ్రంథాలయంలో చదవండి. ఈ గ్రంథాలయంలో జ్ఞానం అనేది ఒక వైఫై మాదిరి ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి లైబ్రరీలో కూర్చుంటే ఒక పుస్తకాన్ని ఓపెన్ చేస్తే చదవాలనేటువంటి ఆసక్తి, చదివే శక్తి మీకు వస్తుంది. కనుక డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ లైబ్రరీలో అవకాశం లేకపోతే కనీసం స్టడీ హాల్లో అయినా కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. ఎక్కడ చదవాలి? ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్పవారు గ్రంథాలయంలోనే చదివారు కొన్ని వేల పుస్తకాలు. కనీసం ఒక 30 బుక్స్ చదివితే డిప్యూటీఓ జాబ్ సాధించవచ్చు. సార్ నేను 30 బుక్స్ చదవలేను. 30 బుక్స్ చదివి చెప్పిన మా క్లాసులన్నా వినడానికి ట్రై చేయండి. ఎమిలీ అకాడమీ యాప్లో తప్పనిసరిగా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. సో ఏం చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలో చెప్పాను. చాలామందికి హౌ టు స్టడీ, ఎలా చదవాలో ఒక అవగాహన ఉండదు. ఆల్రెడీ 10th, ఇంటర్, డిగ్రీ అయిపోయింది, జాబ్స్ ఉన్నాయి, అయినా కూడా నేను చెప్పేటువంటి ప్లాన్ ఫాలో కాండి. డిప్యూటీఓ జాబ్ లాంటి ప్రశ్నలలో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు, దానికి మెమరీ పవర్ చాలా అవసరం. అవగాహన సంబంధమైన ప్రశ్నలు, దానికి థింకింగ్ చాలా అవసరం. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మూడవి, దానికి రీజనింగ్ చాలా అవసరం. కనుక డిప్యూటీఓకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 3 రకాల ప్రశ్నలను మీరు దృష్టిలో ఉంచుకొని చదవాలి. నాలెడ్జ్ బిట్స్, జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్సిటిఈని ఎప్పుడు స్థాపించారు? 1973. ఎన్సిటిఈ ఎప్పుడు చట్టబద్ధమైన సంస్థ అయింది? 1993. ఈ క్రింది వారిలో ఎన్సిటిఈ డైరెక్టరేట్ లేని నగరం అంటాడు. అదే అవగాహనకు సంబంధించినవి. ఉన్నవి 3 తెలుసుకోవాలి. ఎన్సిటిఈ ఎప్పుడు స్థాపించారంటే అది 1973. ఎప్పుడు అది ఒక చట్టబద్ధమైన సంస్థ అయిందంటే 1993. అది నాలెడ్జ్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎన్సిటికి సంబంధించిన రీజనల్ డైరెక్టరేట్ లేని నగరం, రీజనల్ డైరెక్టరేట్స్ ఉన్న నగరాలపైన అవగాహన ఉండాలి మీకు. నార్త్లో జైపూర్, సౌత్లో బెంగళూరు, ఈస్ట్లో భువనేశ్వర్, వెస్ట్లో భోపాల్. లేని నగరం అంటే ఒక నగరం ఉంటుంది. అది అవగాహనకు సంబంధించిన ప్రశ్న. ఇక అప్లికేషన్ బిట్టేట్ అడుగుతాడు. ఉపాధ్యాయ అర్హతలను నిర్ణయించేటువంటి అపెక్స్ బాడీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ కాదు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టంలోని ఈ సెక్షన్ మరియు సబ్సెక్షన్ ఆధారంగా ఉపాధ్యాయ అర్హతలను నిర్ధారిస్తుంది. ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. అంటే ఇక్కడ విద్యా హక్కు చట్టంలో ఉండే 38 సెక్షన్స్, సబ్సెక్షన్స్ పైన అవగాహన ఉండాలి. విద్యా హక్కు చట్టంలో ఉండే ఏజెన్సీ ఎన్సిటీనా, ఏఐసిటీనా, ఎన్సిటీనా, యూజీసీనా, నాకా, న్యూపానా, ఏ సంస్థ భారతదేశంలో మరి బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ కోర్సులకు సంబంధించి విద్యార్హతలు నిర్ధారిస్తుందంటే అది ఎన్సిటిఏ. ఇంత లోతుగా విశ్లేషణ చేసి ఆలోచించాలి ఈ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్కు. సో ఈరోజు క్లాసులో నేను మీకు చెప్పాను ఏం చదవాలి, వాట్ టు స్టడీ, ఎందుకు చదవాలి, వై టు స్టడీ, మరి ఎప్పుడు చదవాలి, వెన్ టు స్టడీ, ఎక్కడ చదవాలి, వేర్ టు స్టడీ, తర్వాత ఎలా చదవాలి, హౌ టు స్టడీ. ఇట్లాంటి మరిన్ని మోటివేషన్ కలిగించేటువంటి వీడియోస్తో మరి డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్లో మేము అందిస్తాం. కాబట్టి వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, లక్ష్యం అనేది చాలా బలంగా ఉండాలి. నాకు డిప్యూటీఓ జాబ్ రావాలి 2024 మరి ఏప్రిల్లోగా లేక మేలోగా, జూన్లోగా నేను డిప్యూటీఓ సాధించాలి, ఈ డివిజన్లో ఒక హెడ్గా తిరగాలి అని మీకు బలమైన లక్ష్యం, బలమైన కళ, బలమైన ఊహ ఉంటే తప్పనిసరిగా మీరు డిప్యూటీఓ జాబ్ సాధిస్తారు. అందుకు మా గైడెన్స్ ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.